ఈ ఫ్లవర్స్‌ని చిన్న చిన్న క్లాత్‌లను ఉపయోగించి చేయొచ్చనమాట. అసలు మీరు పారేద్దాం అనుకున్న వాటితోటి ఇట్లా అందంగా హాల్‌ని డెకరేట్ జేసుకోవచ్చు. మీరు పైపింగ్ జేయడానికి క్లాత్ క్రాస్‌గా కట్ జేస్తారు గదా! అట్లా క్రాస్‌గా కట్ జేసుకొని అది వీలైనంత వరకు సాగదీయండి దాన్ని. అది క్రాస్ పీస్ కాబట్టి మీరు గుంజినప్పుడు సాగుతుంది. అటువైపు, ఇటువైపు పోగులు వెళ్ళే విధంగా వాటిని రుద్దండి. రబ్ చేస్తే ఏమైతదంటే పోగులు బయటకొస్తాయి. అప్పుడు ఫ్లవర్ మనకి చూడడానికి మంచి లుక్ ఉంటది. ఇప్పుడు ఆ పీస్ సెంటర్ భాగం నుంచి పోగు కుట్టు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కుట్టుకుంటూ దగ్గరికి లాగామంటే అది మంచి ముద్దలాగా దగ్గరికి ఫ్లవర్ షేప్‌లో వస్తదనమాట. చూడటానికి చాలా లుక్ ఉంటది. మీకు కావాలి అంటే మధ్యలో ఒక చిన్న పర్ల్ గూడా పెట్టుకోవచ్చనమాట. చిన్న పూస గూడా చూడ్డానికి ఇంకా లుక్ ఉంటది. వీటితోటి మీకు కావాలి అంటే ఒక ఫ్లవర్ వాజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు నేను చూపించినట్టుగా హాల్‌లో అందంగా హ్యాంగ్ చేసే విధంగా ఫ్లవర్స్‌ని గూడా చేసుకోవచ్చనమాట. నేనైతే కొంచెం దారం ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకొని ఇట్లా కట్టేసాననమాట. అండ్ ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి.